నా చిన్నప్పుడు మ్యారేజ్ కానప్పుడు నేను చిన్నగా ఉన్న వయసులోనే అన్న వాళ్ళు అప్పుడు ఛత్తీస్గఢ్లో సేవ చేసేవాళ్ళు. మేము అదే ఆకన్పల్లి అమ్మ వాళ్ళది. అయితే మా దైవ సేవకుడు ఆత్మీయ తండ్రి కోర్నెల్ పాస్టర్ అన్నను అక్కను పిలిపించినప్పుడు అయితే అప్పుడు ఎంత అనంటే అన్న వాళ్ళు వచ్చిండ్రు అని అంటే మాకు ఒక పండగలాగా అసలు ఉదయం నుంచి అయితే మేము ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ 2 సెక్షన్లు ఉండేవి. ఆ 2 సెక్షన్లో కూడా ఎంత అద్భుతంగానంటే దేవుడు నిజంగా దేవుడు ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటో అలా ఆనందించే వాళ్ళము. అప్పుడైతే ఛాయ్ ఎంత అంటే చిన్న బాబు నిజంగా నేను ఇప్పుడు చూసేసరికి సంబరంగా అంటే నేను కూడా చిన్నదాన్నే, కాకపోతే ఆయన ఇంకా చిన్నవాడు. అయితే అన్న అప్పుడు మా నాన్నకు ఆరోగ్యం బాగాలేకపోయేది. మేము చాలా పేదవాళ్ళగా ఉన్నప్పుడు మేము దైవ సేవకుల ఇంటికి తీసుకెళ్ళాలని చాలా ఆశతోని అన్నప్పుడు అన్న అయితే మా ఇంటికి వచ్చిండు. వచ్చిన తర్వాత అప్పుడు మేము ఒక పెంకుటి ఇంట్లో ఉన్న తర్వాత అన్న చెప్పిండు, అమ్మ మీకు దేవుడు ఇల్లు కట్టేయబోతుండు, మీకు ఇల్లు అవుతుంది అని చెప్పిండు. చెప్పి ప్రేయర్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత అమ్మ అయితే మా పరిస్థితి డాడీకి షుగర్ పేషెంటు, తమ్ముడు చిన్నోడు, మేము ఎట్లా అని అన్నప్పుడు అయితే ఇది ఎట్లా జరుగుతుంది అని అన్నప్పుడు మరి సేవకుని నోటి నుండి వచ్చింది కనుక అని ఆ మాటను ఎత్తిపట్టి మేము ప్రార్థన చేసినప్పుడు అదే 3 నెలల్లో మాకు మంచి ఇల్లును దేవుడు ఇచ్చిండు. దేవుని నామానికి స్తోత్రం. నిజంగా దైవ సేవకుడు ఇట్లా ఈరోజు ఇట్లా కలుసుకోవడం అంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. అన్నను నేను ఎప్పుడు అంటే మన కర్ణాపూర్లో చూసినప్పుడు కూడా చాలా సంతోషమైంది. చాలా సంవత్సరాల తర్వాత చూసిన నేను అన్నను. నిజంగా ఇట్లాంటి దైవ సేవకురాలు మీరు కలిగి ఉండడు అయితే నిజంగా ధన్యత. అంటే అన్న దగ్గర ఇంత పిల్లలు ఉంటారు. ఎన్నోసార్లు నేను అన్న దగ్గరికి పోదామని అనుకున్నాను. తర్వాత మా సార్కి చెప్పినప్పుడు అయితే సరే వెళ్దాము, అన్న వాళ్ళని ఒకసారి కలిసి వెళ్దామంటే సరే అని అన్నాడు. అయితే ఈరోజు జరిగింది ఏంటంటే మేము పొద్దున 2:30కి లేచినాం, రెడీ అయినాం, వస్తా అంటే అసలు అక్కడ ఏం లేదు, మామూలుగానే కొంచెం లోతుగా ఉంది. అసలు ఎట్లా జరిగిందో తెలియదు. బండి మీదకెళ్ళి కంప్లీట్గా ఇద్దరం పడిపోయిన తర్వాత అసలు నాకైతే ఎంత భయం ఏంటంటే బండి మొత్తం ఆయన కాలు మీదనే పడ్డది కంప్లీట్గా. నాకైతే ఎంత అనిపించిందంటే అమ్మ ఈయన అసలు కాలు ఉందా నాకు ఏం అర్థం అయితే లేదు. ఇక నేను 2 మోకాళ్ళు ఇది కొట్టుకుపోయింది. ఈ 2 మోకాళ్ళ మీద ఇట్లా ఆగిన, కాకపోతే ఆయనకైతే కంప్లీట్గా ఆయన కాళ్ళ మీదనే బండి మొత్తం పడ్డది. అప్పటికి దేవుని స్తుతించుకుంటేనే బాగా భయపడ్డా. కానీ దేవా నీ పని కోసం వెళ్తున్నాం తండ్రి, నీవే అని మళ్ళీ ప్రేయర్ చేసుకున్నప్పుడైతే ఆయనకి ఎక్కడ ఏం జరగలేదు, నాకు ఎక్కడ ఏం జరగలేదు. నిజంగా దేవుని కృప. ఇక్కడికి వస్తేందుకు ఎన్నో ఆటంకాలు జరిగినాయి, అయినా కూడా దేవుడైతే నడిపించిండు. మీ అందరినీ చాలా సంతోషంగా ఉంది. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.